హలో, హాయ్, నమస్తే. అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? మన జీవితాన్ని నాశనం చేసే పెద్ద పెద్ద తప్పులు చాలా తక్కువ. కానీ మన జీవితాన్ని నెమ్మదిగా కిందకు లాగేసే ఒక చిన్న అలవాటు ఉంది. అదేమిటంటే, ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం. ఈ ఒక్క మాట చాలా చిన్నగా అనిపిస్తుంది. కానీ దాని ఫలితం మాత్రం చాలా పెద్దది. ఆరోగ్యం విషయంలో ఏమవుతుందిలే అంటాం. డబ్బు విషయంలో తర్వాత చూద్దాం అంటాం. ఇంట్లో సమస్య వచ్చినప్పుడు ఇప్పుడే ఎందుకు అంటాం. ఇలా మనం వదిలేసిన చిన్న చిన్న విషయాలే ఒకరోజు మన జీవితంలో పెద్ద సమస్యగా నిలుస్తాయి. కానీ అదే సమయంలో మరో ఆలోచన కూడా ఉంది. ఎందుకైనా మంచిది అనే ముందు చూపు చాలా మంచిది. ఈ ఒక్క ఆలోచన చాలా సమస్యలు రాకముందే ఆపేస్తుంది. చాలా కుటుంబాలను కాపాడుతుంది. అందుకే ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం కంటే ఎందుకైనా మంచిది అనే ముందు చూపు మంచిది. మనలో చాలామంది ఒక తప్పు చేస్తాం. అది పెద్ద తప్పు కాదు, కానీ జీవితాన్ని నెమ్మదిగా నాశనం చేసే తప్పు అది. చిన్న చిన్న విషయాలను చిన్నగానే తీసుకోవడం, అది పెద్దది కాదు. ఇంకో రోజు చూసుకుందాం, ఇప్పుడే ఎందుకు టెన్షన్, ఇలా మనం మనల్ని మనమే మోసం చేసుకుంటాం. కానీ ఒక విషయం మనం అర్థం చేసుకోము. జీవితంలో పెద్ద సమస్యలు ఒక్కసారిగా రావు. చిన్న నిర్లక్ష్యాలుగా మొదలై మెల్లగా పెద్దవిగా మారుతాయి. ఒక ఉదాహరణ చూసుకోండి. ఇంట్లో కుళాయి లీక్ వస్తుంది అనుకోండి. నీళ్లు చుక్క చుక్కగా పడుతూ ఉంటాయి. మనం చూస్తాం, కానీ ఏమంటాం? పర్వాలేదు, రేపు చూసుకుందాం అనుకుంటాం. ఆ రేపు మరో వారం అవుతుంది. ఒకరోజు చూస్తే ఆ చిన్న లీక్ గోడను పాడు చేసి ఉంటుంది. అలాగే మన ఆరోగ్యం, శరీరం చిన్న చిన్న సంకేతాలు ఇస్తుంది. కొంచెం బాధ, ఇంకొంచెం అలసట. కానీ మనం ఏమనుకుంటాం? ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం చేస్తాం. ఒకరోజు అదే చిన్న సమస్య మనకు పెద్ద పరీక్షగా మారుతుంది. డబ్బు విషయంలో కూడా అలాగే. డబ్బు వచ్చినప్పుడు ఇప్పుడు ఎంజాయ్ చేద్దామంటాం. సేవింగ్స్ గురించి ఆలోచించం, భవిష్యత్తు గురించి పట్టించుకోము. కానీ ఒకరోజు అవసరం వచ్చినప్పుడు మన చేతిలో ఏమీ ఉండదు. అప్పుడు మనకు ఒక మాట గుర్తొస్తుంది, ఉన్నప్పుడు కొంచెం దాచుకొని ఉంటే బాగుండేది అని. ఇంట్లో బంధాలు కూడా అలాగే విరిగిపోతాయి. ఒక చిన్న అపార్థం, ఒక చిన్న బాధ, అప్పుడే మాట్లాడి పరిష్కారం చేసుకోవాలి. కానీ మనం ఏమంటాం? ఇప్పుడే ఎందుకు, తర్వాత మాట్లాడుకుందాం అనుకుంటాం. ఆ తర్వాత పెద్ద దూరంగా మారుతుంది. చివరికి మాట్లాడుకోవడానికి కూడా మనసు ఉండదు. అందుకే జీవితంలో ఒక నిజం గుర్తుంచుకోండి. మనకు కనిపిస్తున్న చిన్న సమస్య రేపటి పెద్ద సమస్య అవ్వచ్చు, మనమే దాన్ని ఆపకపోతే. ఒకసారి మిమ్మల్ని మీరు అడగండి, ఇది నిజంగా చిన్న విషయమా, లేక నేను దీన్ని చిన్నగా తీసుకుంటున్న పెద్ద సమస్య అని. మనలో కొంతమంది ఉంటారు. వాళ్ళు బయటకు చూస్తే సాధారణంగా కనిపిస్తారు. ఎలాంటి గొప్ప మాటలు మాట్లాడరు. కానీ వారి జీవితంలో ఒక చిన్న తేడా ఉంటుంది. వాళ్ళు ఒక పని చేసే ముందు ఒకసారి ఆలోచిస్తారు, ఇది తర్వాత సమస్యగా అవుతుందా, ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడితే మంచిదా అని. అదే వాళ్లను ఇతరుల కంటే వేరుగా నిలబెడుతుంది. వాళ్ళు భయపడే వాళ్ళు కాదు, జీవితాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు. వాళ్లకు ఒక నిజం తెలుసు, సమస్య వచ్చిన తర్వాత బాధపడడం సులభం, కానీ సమస్య రాకముందు ఆపడం తెలివి అని. ఆరోగ్యం బాగానే ఉన్నా వాళ్ళు నిర్లక్ష్యం చెయ్యరు. చిన్న మార్పులు చేసుకుంటారు. సరైన టైంలో పరీక్షలు చేయించుకుంటారు. ఎందుకంటే వాళ్లకు తెలుసు, శరీరం మౌనంగా ఇచ్చే హెచ్చరికలను పట్టించుకోకపోతే ఏదో ఒక రోజు అది పెద్ద సమస్యగా అవుతుంది అని. డబ్బు విషయంలో కూడా వాళ్ళు వేరేలా ఉంటారు. ఎంత సంపాదించినా అంతా ఖర్చు చెయ్యరు. కొంచెం దాచుకుంటారు, ఇంకొంచెం భవిష్యత్తు కోసం ఉంచుకుంటారు. ఎందుకంటే వాళ్లకు ఒక భయం కాదు, ఒక బాధ్యత ఉంటుంది. రేపు ఏ పరిస్థితి వచ్చినా నా కుటుంబం ఇబ్బంది పడకూడదు అని. ఇంట్లో బంధాల విషయంలో కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. చిన్న అపార్థం వచ్చినా అదే రోజు మాట్లాడి క్లియర్ చేసుకుంటారు. నేను తప్పు చేశానా అని అడగడానికి కూడా వెనకాడరు. ఎందుకంటే వాళ్లకు తెలుసు, అహంకారాన్ని కాపాడుకుంటే బంధం పోతుంది, బంధాన్ని కాపాడుకుంటే మనిషి నిలుస్తాడు అని. ముందు చూపు ఉన్న వాళ్ళు పెద్ద పనులు చెయ్యరు, కానీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటారు. అదే చిన్న జాగ్రత్తలు వారి జీవితాన్ని పెద్ద సమస్యల నుంచి కాపాడతాయి. వర్షం పడుతున్నప్పుడు గొడుగు కొనడం అందరూ చేస్తారు, కానీ వర్షం పడకముందే దగ్గర ఉంచుకునే వాళ్ళు అప్పుడే తడవకుండా ఉంటారు. జీవితంలో కూడా అదే. సమస్య వచ్చిన తర్వాత ఆలోచించడం అందరికీ వస్తుంది, కానీ సమస్య రాకముందే ఆలోచించడం కొంతమందికే తెలుస్తుంది. అందుకే ఒక చిన్న అలవాటు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యాన్ని తగ్గించడం, ఎందుకైనా మంచిది అనే ఆలోచనను పెంచడం. జీవితంలో మనం చేసే నిర్లక్ష్యం మనకే కాదు, మన కుటుంబానికి ప్రభావం చూపిస్తుంది. కానీ ఆ ప్రభావం ఒక్క రోజులో కనిపించదు. అది మెల్లగా నిశ్శబ్దంగా పెరుగుతుంది. ఒక కుటుంబంలో సమస్యలు ఒక్కసారిగా రావు, చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల మొదలవుతాయి.
ఒకరోజు తండ్రి ఆరోగ్యం బాగోలేకపోయినా ఏమవుతుందిలే అని పట్టించుకోకపోతే అది ఒకరోజు పెద్ద సమస్యగా మారుతుంది. అప్పుడు బాధపడేది ఒక్క తండ్రి కాదు, కుటుంబం మొత్తం బాధపడాల్సి వస్తుంది. ఒకరోజు డబ్బు వచ్చినప్పుడు ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం, తర్వాత చూసుకుందాం అని ఖర్చు చేస్తే ఒకరోజు అవసరం వచ్చినప్పుడు చేతిలో ఏమీ ఉండదు. అప్పుడు బాధపడేది ఒక్క మనిషి మాత్రమే కాదు, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాధపడాల్సి వస్తుంది. ఇంట్లో బంధాల విషయంలో కూడా అదే జరుగుతుంది. ఒక చిన్న మాట, ఒక చిన్న అపార్థం అప్పుడే మాట్లాడి క్లియర్ చేసుకోవాలి. కానీ మనం ఏమంటాం, ఇప్పుడే ఎందుకు, తర్వాత మాట్లాడుకుందాం అనుకుంటాం. ఆ తరువాత మనుషుల మధ్య దూరం పెరుగుతుంది. ఒకే ఇంట్లో ఉన్నవాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండే పరిస్థితి వస్తుంది. అందుకే ఒక నిజం గుర్తుంచుకోండి, కుటుంబం ఒక్క రోజులో పాడవదు, నిర్లక్ష్యం వల్ల నెమ్మదిగా పాడవుతుంది. చాలాసార్లు మనం అనుకుంటాం ఇది చిన్న విషయమే అని, కానీ అదే చిన్న విషయం ఒకరోజు పెద్ద బాధగా మారుతుంది. నిర్లక్ష్యం ఎప్పుడూ పెద్దగా కనిపించదు, కానీ దాని ఫలితం మాత్రం చాలా పెద్దది. మన జీవితం మనకే కాదు, మన కుటుంబానికి కూడా సంబంధించింది. మన నిర్ణయాలు, మన అలవాట్లు, మన నిర్లక్ష్యం ఇవన్నీ మన కుటుంబ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అందుకే ఒక్కసారి మనల్ని మనం అడగాలి, నేను చేస్తున్న ఈ నిర్లక్ష్యం రేపు నా కుటుంబానికి సమస్య అవుతుందా అని. మన జీవితాన్ని నాశనం చేసేది పెద్ద సమస్యలు కాదు, చిన్న చిన్న నిర్లక్ష్యాలే. అలాగే మన జీవితాన్ని కాపాడేది కూడా పెద్ద పెద్ద పనులు కాదు, చిన్న చిన్న జాగ్రత్తలు మాత్రమే. మనలో కొంతమంది అనుకుంటారు జీవితం ఎలా వస్తే అలా చూసుకుందామని, అంతకుముందు ఆలోచించడం ఎందుకు అని. కానీ నిజం ఏమిటంటే ముందు చూపు ఉన్నవాళ్ళు జీవితాన్ని భయంతో కాదు, బాధ్యతతో చూస్తారు. ఒక తండ్రిని ఊహించండి, అతనికి జీతం బాగానే వస్తుంది, కానీ అతను అనుకుంటే అంతా ఖర్చు చేయవచ్చు. కానీ అతను అలా చెయ్యడు. కొంచెం దాచుకుంటాడు, కొంచెం భవిష్యత్తు కోసం ఉంచుకుంటాడు. ఎందుకంటే అతనికి ఒక ఆలోచన ఉంటుంది, ఇప్పుడేం సమస్య లేకపోయినా రేపు ఏదైనా జరిగితే నా కుటుంబం ఇబ్బంది పడకూడదు అని. దానినే ముందు చూపు అంటారు. అది పెద్ద పని కాదు, కానీ పెద్ద కష్టాలను ఆపేస్తుంది. ఒక తల్లిని ఊహించండి, ఇంట్లో అందరూ బిజీగా ఉన్నా ఆమె మాత్రం ప్రతి ఒక్కరి భావాలను గమనిస్తుంది. ఎవరికైనా బాధ ఉందా, ఎవరైనా మౌనంగా ఉన్నారా అని చూసుకుంటుంది. ఎందుకంటే ఆమెకు తెలుసు చిన్న దూరం కూడా పెద్ద దూరంగా మారుతుంది, ముందే దాన్ని దగ్గర చెయ్యాలి అని. అదే ముందు చూపు. ఇది మాటల్లో కనిపించదు, కానీ బంధాలను కాపాడుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా అలాగే. మన శరీరం చిన్న సంకేతాలు ఇస్తుంది. ఆ సమయంలో జాగ్రత్త పడితే మన జీవితం సేఫ్గా ఉంటుంది. కానీ మనం ఏమంటాం, ఇంకో రోజు చూద్దాం. ఆ ఇంకో రోజు చాలాసార్లు చాలా ఆలస్యంగా మారుతుంది. అందుకే ఒక నిజం గుర్తుంచుకోండి, జీవితంలో సమస్యలు ఒక్కసారిగా రావు. మనం ముందే చూసినా పట్టించుకోని విషయాలే ఒకరోజు పెద్ద సమస్యలుగా వస్తాయి. ముందు చూపు ఉన్న మనిషి భవిష్యత్తును చూసి భయపడడు, కానీ భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉంటాడు. ఒక చిన్న అలవాటు, ఒక చిన్న ఆలోచన ఎందుకైనా మంచిది. ఈ ఒక్క మాట మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది, మన డబ్బును కాపాడుతుంది, మన బంధాలను కాపాడుతుంది, మన కుటుంబాన్ని నిలబెడుతుంది. మన జీవితం మనకే కాదు, మన వెనకాల ఉన్న వాళ్ళకు కూడా సంబంధించింది. అందుకే మన కోసం కాకపోయినా మన కుటుంబం కోసమైనా కొంచెం ముందే ఆలోచిద్దాం. జీవితంలో మనం కోల్పోయిన చాలా విషయాలు మన చేతుల్లోనే ఉండేవి, కానీ మనమే వాటిని పట్టించుకోలేదు. ఏమవుతుందిలే అని వదిలేశాం. ఆరోగ్యం ఉన్నప్పుడు జాగ్రత్త తీసుకోలేదు, డబ్బు ఉన్నప్పుడు దాచుకోలేదు, మనుషులు ఉన్నప్పుడు మాట్లాడుకోలేదు. ఒకరోజు అవి మన దగ్గర లేకపోయినప్పుడు మనకు ఒక్కటే గుర్తొస్తుంది, ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త పడితే బాగుండేది అని. కానీ జీవితం ఒక నిజం చెప్తుంది, అవకాశం ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం జీవితాన్ని కాపాడుతుంది. అవకాశం పోయిన తర్వాత తీసుకున్న నిర్ణయం పశ్చాత్తాపంగా మిగులుతుంది. అందుకే ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం మన జీవితాన్ని నెమ్మదిగా కూల్చేస్తుంది. ఎందుకైనా మంచిది అనే ముందుచూపు మన జీవితాన్ని నెమ్మదిగా కాపాడుతుంది. మన జీవితం మనకే కాదు, మన మీద ఆధారపడిన వాళ్ళకి కూడా చెందుతుంది. మన వెనకాల ఒక కుటుంబం ఉంది, మన మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకే మన కోసం కాకపోయినా మన కుటుంబం కోసమైనా ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఆలోచిద్దాం. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.